శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం నమః శివాయ. నాతో పాటు చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇందుశేఖర నవనవానందలహరి భవ్య సంస్థవ్య దివ్య సౌభాగ్యలహరి సత్య సంగీత శ్రీమత్ ప్రశాంత లహరి తల్లి విజయోస్తు నిత్య సౌందర్య లహరి. అమ్మా, మీరింతసేపు శ్రీ సూక్తం చదివారు. శ్రీ సూక్తం కాదు, లక్ష్మీ అష్టోత్తరం చదివారు. నేను ఇప్పుడు ఒక శ్లోకం చదివాను. వాళ్ళు చదవకపోయినా మనసులో అనుకుంటూ ఉండి ఉంటారు, ఈ మూడిట్లో ఏది జరగాలన్నా మనందరికీ కూడా సరస్వతి అనుగ్రహం కావాలమ్మా. ఆ తల్లి మన నోట అక్షరాలు పలికిస్తే మనమంతా పలకగలుగుతాం. ఆ కటాక్షములో రాకాశరచంద్ర చంద్రికా పూరముల్ జాలువారు, ఆ చిరునవ్వులో అందాల హరివిల్లు సన్నజాజుల వాన జల్లు కురియు, ఆ మధురోక్తిలో ఆమ్నాయ పరమార్థ విజ్ఞానవాహినుల్ వెల్లి విరియు, ఆ పదస్పర్శలో అనురాగమయ వియద్గంగా తరంగాలు పొంగి పొరలు, ఆమె ఋగ్యజుస్సామ మంత్రార్థగీత పాదకంజాత దివ్య శోభా సమేత పరమ కరుణా సమేత మా శైలమాత విశ్వవిఖ్యాత మమ్ము దీవించుగాత, విశ్వవిఖ్యాత మమ్ము దీవించుగాత. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు నా చేత 4 మాటలు మాట్లాడించడానికి కారకులైన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రమ్యే సత్యపురే దివ్య వృక్ష విరాజితే రమయా సహితం శ్రీ సత్యనారాయణముపాస్మహే. ఆ స్వామికి నమస్కారం. నన్ను ముందు కూర్చోబెట్టి ఆయన వెనక నిలబడ్డాడు పాపం ఈరోజు నా కోసం. అది దైవతత్వం యొక్క కరుణాళు మనస్తత్వం. మనం ఒక మంచి పని కోసం ముందుకు వెళితే నేనున్నాను ముందుకు నడువు అని చెప్పగలిగినటువంటి దైవతత్వం ఎప్పుడూ మన వెనకాలే ఉంటుంది. ఆదిదేవ సమారంభ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నాకు 4 అక్షరాలు నేర్పినటువంటి గురువు, అలాగే మా నాన్నగారు, మా అమ్మ నాకు అక్షరాలు నేర్పినటువంటి గురువు, నాకు కాస్త ఆధ్యాత్మికమైనటువంటి
తత్వాన్ని తెలియజేసినటువంటి మా గురువు గారు అందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి 4 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఫణిరాజు అంటే ఆదిశేషుడు అని అర్థం. తమాషా ఏమిటంటే శివకేశవులు ఇద్దరికీ కూడా ఆ ఫణిరాజుతో సంబంధం ఉన్నది. శివుడు ఒకవైపు కైలాసంలోనూ విష్ణు ఒకవైపు వైకుంఠంలోనూ ఉంటే ఆయనకక్కడ మునిగిపోకుండా క్షీరసముద్రంలో మునిగిపోకుండా ఉండడం కోసం ఆదిశేషుడు కావలసి వచ్చాడు, ఫణిరాజు కావలసి వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ మనందరికీ కూడా కుండలిని గొప్పతనం తెలియచేయడం కోసం ఒంటి మీద పాములను ధరించి ఫణిరాజును ధరించి మనందరికీ దర్శనమిచ్చేటువంటి వాడు కైలాసంలో పరమశివుడు దర్శనమిస్తాడు. ఫణిరాజు చోటు 2 చోట్ల ఉన్నది. అది ఫణిరాజు గొప్పతనం. ఆ ఫణిరాజు అలంకారమైనటువంటి స్వామి కనుక ఇక్కడ ఈ ఫణిరాజు ఈ రమాసహిత సత్యనారాయణ స్వామిని సేవిస్తూ ఉన్నాడు. ఆ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు చిరంజీవి కిరణ్ కుమార్. అమ్మ మీ పేరు తల్లి? కరుణాదేవి గారు, శ్రీమతి కరుణాదేవి గారు. మీ శ్రీమతి ఉన్నారా ఇక్కడ? వారికి కూడా వీళ్ళ అమ్మాయి సంధ్య కూడా మా దగ్గర పనిచేస్తూ ఉంటారు. అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు సకల ఐశ్వర్యాలను ఇచ్చి బ్రోచుగాత. ఇప్పుడే నేను చెప్పినటువంటి శ్లోకంలో మనకు పరమేశ్వరుడి యొక్క తత్వం కనిపిస్తుంది, పరమేశ్వరుడి యొక్క ఆకారం కనిపిస్తుంది. లేదా పరమేశ్వరుడికి మనం నమస్కారం పెట్టుకునేటప్పుడు మనం చేసేటువంటి ఒక చిన్న స్తుతి, వందే శంభుం. అయ్యా నీకు నమస్కారం మొట్టమొదట. అవునా? నువ్వెవరివి? ఉమాపతిం. మన ఇళ్లల్లో మన అమ్మాయిని పెళ్లి చేసి పంపించేస్తాం. పెళ్లి చేసి పంపించేసిన తర్వాత అక్కడికి వెళితే ఆ అమ్మాయి ఫలానా వాళ్ళింటి కోడలు అయిపోతుంది. అవునా? ఫలానా వాళ్ళింటి కోడలు, అబ్బా ఫలానా వాళ్ళింటికి ఇచ్చామని మనం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాం, చాలా ఆనందపడతాం. ఆ అమ్మాయి అల్లుడు పండగకు మన ఇంటికి వస్తారు. అక్కడ వాళ్ళు దారిలో గర్వంగా నడుస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళు, ఎవడే ఈ పిల్ల ఎవరో మనకు తెలుసు కానీ వాడు ఆ పక్కన ఉన్నవాడు ఎవడు? ఆ పిల్ల మొగుడా? ఏమనుకున్నావు? మా పిల్ల మొగుడు. వాడెవరు? మా పిల్ల మొగుడు. ఆ ఊరికి వెళితే ఆ అమ్మాయి ఆ అబ్బాయి భార్య, మన పుట్టింటికి వస్తే ఆ అమ్మాయి మన అమ్మాయి భర్త. మనకు అమ్మ ఉమా. అందువల్ల అయ్యా నీకొక నమస్కారం. నీకు ఎందుకు నమస్కారము అంటే నువ్వు ఉమాపతివి కాబట్టి నమస్కారం. వందే శంభుం ఉమాపతిం. ఇంకా ఎందుకు నమస్కారం నీకు? సురగురుం. అదేంది? దేవగురు అంటే ఎవరు? దేవగురు అంటే బృహస్పతి కదా. బృహస్పతి కదా దేవగురు. వాడు దేవేంద్రుడి ఆస్థానంలోనే గురువు. దేవేంద్రుడికి గురువు, దేవతలకు గురువు దేవేంద్రుడు.
కాదనడానికి బృహస్పతి కాదనడానికి వీల్లేదు. కానీ ఇంకాస్త ముందుకెళితే ఆ గురుత్వం ఎవరిది అంటే పరమశివుడిది. చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎవరికైనా ఏదైనా చెప్పవలసి వస్తే చెప్పగలిగినటువంటి అర్హత కేవలం ఆయనకు మాత్రమే ఉన్నది. అందువల్ల ఆయన్ను సురగురువు అన్నారు. వందే జగత్కారణం. మనకు సృష్టి స్థితి లయాలు అని మనకు తెలుసు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి మనకు తెలుసు. బ్రహ్మ సృష్టిస్తూ ఉంటాడు, విష్ణువు రక్షిస్తూ ఉంటాడు, ఈయన లయం చేస్తూ ఉంటాడు కదా. కానీ ముగ్గురిలోనూ ఉన్నటువంటిది ఒకే ఒక తత్వం ఉన్నది, అది శివతత్వం. ఆ శివతత్వమే సృష్టి స్థితి లయాలను మూడింటిని కూడా నిర్వహిస్తూ ఉన్నది. అందువల్ల ఈయనే జగత్కారకుడు. సృష్టికర్త ఆయనే, సృష్టిని భరిస్తున్నది ఆయనే, సృష్టిని లయం చేస్తున్నది ఆయనే. అందువల్ల ఆ పరమశివుడికి నమస్కారం. వందే పన్నగభూషణం. ఇప్పుడే చెప్పుకున్నాం. ఆయన ఒంటి మీద ఏదో బొమ్మలు, ఊరికే బొమ్మ పెట్టుకోలేదు ఆయన ఒంటి మీద, అవి కదులుతూ ఉంటాయి. ఆ కదులుతున్నటువంటి ఒక మెడలో ఒకటే కాదు, ఇక్కడ చేతులకు కాళ్లకు అన్ని అంగాలకి చుట్టుకొని ఉంటాయి పాములు. అవి ఆయన పట్ల భక్తితో మెలుగుతూ ఉంటాయి. అవి ఆయనకు ఆభరణాలుగా ఉంటాయి. విష్ణుమూర్తి చాలా అలంకార ప్రియుడు, మన స్వామి అభిషేక ప్రియుడు. కాబట్టి ఈయనకు పెద్ద అలంకారాలు అవి లేవు. ఇవేమిటి అవసరార్థం అవి వచ్చి అక్కడ ఉన్నాయి. ఆయన మెడ చుట్టూ పాము ఉన్నది. పాము అలంకారంగా నిలిచింది. పణిరాజు ఉన్నాడు అక్కడ. మృగధరం. ఆయన చేతిలో జింక ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆకారంలో ఆయన చేతిలో జింక ఉంటుంది. అది తర్వాత ఎప్పుడైనా దాని గురించి చెప్పుకుందాం. వందే పశూనాం పతిం. అమ్మ, ఏ దైవమైనా సరే పశూనాం పతిం, ఈ సమస్త చరాచర జీవరాశికి అంతటికీ కూడా ఆయనే పతి, ఆయనే అధిపతి. అందువల్ల పశూనాం అన్నాడు, మనుష్యానాం అనలేదు. కేవలం మనుష్యులకు మాత్రమే కాదు, ప్రాణమున్నటువంటి సమస్త జీవజాలానికి అధిపతి ఆయనే. అందువల్లే మనకు దగ్గరలో ఉండేటువంటి క్షేత్రం కాళహస్తిలో సాలెపురుగు ఆయన్ను కొలిచింది, పాము కొలిచింది, ఏనుగు కొలిచింది, మూడింటికి మోక్షం వచ్చింది. అందుకనే ఆయన పశూనాం పతిం. వందే భక్తజనాశ్రయంచ వరదం. ఇంత ధీమాగా మరి ఏ దేవుడి గురించి చెప్పుకోలేం. ఎవరైతే ఆయన్ను ఆశ్రయిస్తారో వాళ్లకు ఆయన వరదుడు, తప్పనిసరిగా వరం ఇచ్చేటువంటి వాడు. అందువల్ల మిగిలిన వాళ్ళందరూ అంత భక్త సులభులు కాదు. ఒక్క శివుడు మాత్రమే భక్త సులభుడు. బోళా శంకరుడు నమస్కారం పెడితే చాలు, ముందు ఏమిటి సంగతి చెప్పు అంటాడు. మిగిలిన వాళ్ళందరికీ కాసేపు తపస్సు చేయాలి, కొన్నాళ్ళు జపం చేయాలి, కొన్నాళ్ళు నామస్మరణం చేయాలి, ఇంకేవో యజ్ఞాలు చేయాలి. పాపం ఓం నమశివాయ అంటే చాలు, మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన సమస్యలను తీర్చేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. వందే శివం శంకరం. ఏమిటి పక్కనే రెండు పదాలు వచ్చినాయి. వందే శివం, వందే శంకరం. శివుడే శంకరుడు, శంకరుడే శివుడు. కానీ శివం అంటే ఆయన శివుడు, శం అంటే మంచి అని అర్థం, మేలు అని అర్థం, శుభం అని అర్థం, మంగళము అని అర్థం. అటువంటి మంగళాన్ని శుభాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి ఆయన శంకరుడు అయినాడు. శంకరుడు అంటే అర్థం ఏమిటంటే మంచి చేసేవాడు అని అర్థం. ఆయన దగ్గర చెడు లేనే లేదు. ఆయన ఎవరినైనా శపించాడా ఏమో, చాలా తక్కువ సందర్భాల్లో ఆయన ఎవరినైనా ఏమన్నా శపించాడేమో. ఒక మన్మధుడిని మాత్రం బూడిద చేశాడు. ఆ కథ మళ్ళీ చెప్పుకుందాము ఈ వారం రోజుల్లో. అందువల్ల చాలా బోళాశంకరుడైనటువంటి వాడు పరమశివుడు అన్న సంగతి ఒక్కసారి మనం తెలుసుకుని, ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి కథకు వెళ్తాను.
ఒకసారి మనం ఒక స్తుతి చదువుకుందాం వీలుంటే. నేను చదివించేస్తాను, మీరు కూడా వీలుంటే పలకండి. అమ్మా, శివ షడక్షర స్తుతి అంటే నమశివాయ కదా, పంచాక్షరి అంటాం దాన్ని. ఏ మంత్రానికైనా ముందర ఓంకారం లేకపోతే అది మంత్రంగా ప్రభవించదు. కాబట్టి మంత్రంగా ఉండేటువంటి అర్హత రాదు దానికి ఓంకారం లేకపోతే. అకార ఉకార మకారాలు మూడు కలిసినటువంటి ఓంకారం ముందర ఉంటేనే పక్కనుండేటువంటి ఏ అక్షరాలకైనా కూడా, పంచాక్షరైనా అష్టాక్షరైనా ఏదైనా సరే, వాటికి మంత్రంగా ఉండేటువంటి అర్హత వస్తుంది. అందువల్ల షడక్షరి అన్నారు. శివ షడక్షర స్తుతి నేను చెబుతూ ఉంటాను, మీరు పలకండి. ఓంకారంతు పరం బ్రహ్మ సర్వమోంకార సంభవం అకారోకారమాంతాయ ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహానటవరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకపదం దేవం శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం వామే శక్తిధరం దేవం వాకారాయ నమో నమః. యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. ఓం నమః శివాయ. అమ్మ, నేను ఇలా పలకలేను తల్లి, మీరందరికీ కూడా, మీ అందరికీ ఇది వచ్చునా ఏమిటి కొంపదీసి? వచ్చు కాబట్టి మీరు చెప్పగలిగారు, నాకు రాదు, నేను చూసి చదువుతున్నాను. పలుకుతున్నారు తలే, అది ఈరోజు నాకు కలిగినటువంటి గొప్ప అర్హత. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు రాజ్యాన్ని సర్వాన్ని కోల్పోయినారు. రాజ్యాన్ని సర్వాన్ని కోల్పోయిన తర్వాత 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయవలసి వచ్చింది. వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో సరే, వారికి తోడుండవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. వ్యాస భగవానుడు చెప్పాడు, ఒరేయ్, ఎందుకంటే ఆయన తాత కదా, అందుకని ఒరే అనొచ్చు. వాడు ఆ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో తెలుసా? భీముణ్ణి చంపడం కోసం ప్రత్యేకించి బలరాముడి దగ్గర శిక్షణ తీసుకుంటూ ఉన్నాడు. వాడి శరీరాన్ని వజ్ర సదృశ్యం చేస్తూ ఉన్నాడు. వజ్ర సదృశ్యమైనటువంటి శరీరాన్ని పొందడం కోసం ప్రత్యేకమైనటువంటి గదా యుద్ధంలోని మెలకువలను అభ్యసిస్తూ ఉన్నాడు. కర్ణుడు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందుతూ ఉన్నాడు. మీరు ఈ వనంలో, అరణ్యంలో వనవాసం చేస్తూ రకరకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ సమస్యలు ఉండేవేనాయన,
సమస్యల్లో నుంచే మనం పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఎప్పుడూ కూడా మహాభారతం చెప్పేది అదే. మనకు 3 గ్రంథాలు కూడా, మహాభారతము, రామాయణము, మహాభాగవతము 3 కూడా ఊరికే ఏదో పుక్కిటి పురాణాలు కాదమ్మా. మనం చదువుతూ ఉంటే మనం ఎదుర్కొంటున్నటువంటి మన జీవిత సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలు మనకు తడతాయి తల్లి. ఇది నిత్య సత్యం. అయ్యా నేను తల్లి అన్నానని చెప్పి మాకు తెలియదు, మాకు సంబంధం లేదని అనుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. పణిరాజు గారు, మీకు ఏదైనా సమస్య వస్తే మీరు మీ అబ్బాయి కలిసి కూర్చొని భాగవతం చదవండి, లేదా భారతం చదవండి, లేదా రామాయణం చదవండి. ఏదో ఒకటి చదవండి. 4 రోజుల పాటు 5 రోజుల పాటు చదవండి. 6వ రోజు మీకు పరిష్కారం దొరికి తీరుతుంది. అది మనకు వేదవ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి ఆశీర్వచనం. ఆయన అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ఆ వాల్మీకి ముని రుణము ఏ జన్మకు తీర్చుకోలేం మనము అని. అలాగే వ్యాసుడి రుణం కూడా ఏ జన్మకు మనం తీర్చుకోలేము. ఎందుకంటే అంత గొప్ప గ్రంథాలు అవి. అష్టాదశ పురాణాలు ఉన్నప్పటికీ ఈ 3 మాత్రం ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి గ్రంథాలు. వాటిని చదువుతూ ఉంటే చాలు, మనం వేయవలసినటువంటి అడుగు తెలుస్తుంది, మనల్ని సరైనటువంటి దారిలో నడిపిస్తుంది. నిజానికి మన జీవితానికి వాటికి ఏం సంబంధం ఉండదు, కానీ మన జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆలోచనలను మనలో ప్రేరేపించి చైతన్యవంతులను చేసేటువంటి మహద్గ్రంథాలవి. అటువంటి భారతంలో పాండవులు సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. సమస్య అనుభవిస్తున్నటువంటి పాండవుల్లో ప్రత్యేకించి వ్యాసుడు చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు, రేయ్ భారతం యుద్ధం మొత్తం దాదాపు నీ విజయం మీద ఆధారపడి ఉన్నది. నువ్వు ఊరికే ఇక్కడ కూర్చుంటే లాభం లేదు. నువ్వు గొప్ప ధానుష్కుడివి అయితే ఉండవచ్చుగాక, కానీ నీ దగ్గర అస్త్రాలు లేవు. గొప్ప అస్త్రాలు సాధించు, పో తపస్సు చెయ్యి, అస్త్రాలు సాధించు అని ఆయన హితోపదేశం చేశాడు. హితోపదేశం చేసిన తర్వాత అర్జునుడు బయలుదేరాడు. అర్జునుడు వెళ్ళాడు. ఆయన ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇప్పటికీ మన ఫోటోల్లో శ్రీరాముడికి పక్కన కోదండం ఉంటుంది, వెనకాల అమ్ముల తూణీరం ఉంటుంది. ఇంకేముంటుంది? ఇప్పుడు ఎవరు యుద్ధం చేస్తున్నారు స్వామి, ఇంకా ఎందుకు విల్లు అమ్ములు అంటే ఆయన సమాధానం చెప్తాడు, ఒరే తప్పులు చేసేవాడిని దండించడానికి విల్లు అమ్ములు అని. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు అవి ఉండి తీరాలి. వాళ్లకు మన శిక్షాస్మృతితో పని లేదు. వాళ్ళ శిక్షాస్మృతి ధర్మము సత్యము. గుర్తుపెట్టుకోండి, సారపు ధర్మమున్ విమల సత్యము. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెబుతాడు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే. నేనేం చెప్పానమ్మా? సారపు ధర్మమున్నన్నాను, విమల సత్యమున్నన్నాను. ఈ ధర్మము పాపము చేత, సత్యము బొంకుచే అసత్యం చేత, పారము బొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి, అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యును సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్. గుర్తుపెట్టుకోండి, ధర్మము సత్యము అనేటువంటి 2 సూత్రాల మీద మనల్ని ఈ ప్రపంచం నడిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ధర్మం తప్పుతామో, అధర్మాన్ని పాటిస్తామో, ఎప్పుడైతే సత్యాన్ని మరిచిపోయి అసత్యాన్ని అనుసరిస్తామో, గుర్తుపెట్టుకోండి, దాన్ని చూసినటువంటి వాళ్ళు, మనం కాదు, ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా అసత్యాన్ని అధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే వారిని గనక మనం ఆపకపోతే, ఆ అధర్మాన్ని ఆపకపోతే, ఆ అసత్యాన్ని ఖండించకపోతే, ఆ అసత్యము ఆ అధర్మము మనకు చేటు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మన ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు దయచేసి. దానికి ఏదైనా ఒక మార్గం ఉందేమో అని వెతకండి, మార్గం దొరుకుతుంది. తద్వారా ఆ అధర్మాన్ని ఆ అసత్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేయండి. చేయకపోతే ఆ ఫలితాన్ని మీరు కూడా అనుభవించవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటినీ మీరేమి చేసినా చేయకపోయినా అది మీ సామాజికమైనటువంటి ధర్మం. చేసి తీరండి. పైన పరమాత్ముడు ఉన్నాడు మిమ్మల్ని రక్షించడానికి. ధర్మ నిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. అందువల్ల ధర్మము సత్యము ఈ రెండింటినీ ఊనికగా కొని మనం ముందరికి నడుస్తూ ఉండాలి. అలా నడుస్తున్నటువంటి పాండవులు కష్టాలు పడ్డారు.
12 ఏళ్ళు 13 ఏళ్ళు కష్టాలు పడవలసిందే. ఆ తర్వాత చాలా 36 ఏళ్ల పాటు ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలించాడు భారతంలో ముందు. మరి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అలా చేతిలో ఆయుధాలు పట్టుకొని మామూలుగా తపస్సు చేయడానికి ఇట్లా వెళతామా? గుడికి వచ్చేటప్పుడు, లేకుంటే నేను ఈ ఉపన్యాసం చెప్పడానికి వచ్చేటప్పుడు ప్యాంటు షర్ట్ ఇన్షర్ట్ చేసుకుని కోట్ వేసుకొని రాలా. ఇక్కడికి వచ్చి మీ అందరికీ నేను అందంగా కనపడాలి, బొట్టు పెట్టుకుని వచ్చాను, బాగా దువ్వుకొని వచ్చాను, పౌడర్ కొట్టుకొని వచ్చాను, తర్వాత చక్కటి దుస్తులు వేసుకొని వచ్చాను, మీకు కనపడడానికి, మీ ముందు ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ కలిగించడం కోసం రకరకాలైనటువంటి పద్ధతుల్లో మీకు ఒక మంచి ఇంప్రెషన్ ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను, ఇట్లా వచ్చాను. అంటే దీనికి తగినటువంటి ఒక వేషాన్ని వేసుకుని వచ్చాను నేను. మనం అలాగే పెళ్ళిళ్ళకి వెళ్తాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కాటన్ చీర కట్టుకు వెళ్తామా? నేను చెప్పక్కర్లేదు. అలాగే ఆయన పాపం అర్జునుడు చేతిలో ఎప్పుడు విల్లంబులు ఉంటాయి. ఎందుకంటే ఉన్నది అరణ్యంలో కాబట్టి, వాళ్ళు రక్షించుకోవాలి కాబట్టి చేతిలో విల్లంబులు ఉన్నాయి. ధనురస్త్రంబులు కేలదాల్చి, ఆ చేతిలో ఉండేటువంటి ఆ ధనస్సును తర్వాత తూణీరాన్ని చేతిలో పట్టుకొని, అలాగే వీపున శరధి ద్వంద్వంబు నేర్పార మూపున బంధించి కిరీటి అయి కవచి అయి, అట్లాగే కిరీటం ఉన్నది, కవచం ఉన్నది. అలాగే తపస్సుకు బయలుదేరాడు. ఎందుకంటే వ్యాసుడు చెప్పాడు, తాతగారు ఆయన చెప్పిన తర్వాత కాదనడానికి వీల్లేదు. వెళ్ళిపోయాడు తపస్సు. పంచాగ్ని మధ్యమంలో తపస్సు చేశాడు. తపస్సులో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల తపస్సులు చేస్తూ ఉన్నాడు. గాంధీవము తోడనొక యోగ దండయష్టి, ఆయనే తపస్సుకు పోతూ ఊరికే పోలే, ఒక దండం కూడా తెచ్చుకున్నాడు, కమండలం తీసుకున్నాడు, ఒక చేత్తో అవి పట్టుకున్నాడు, ఇంకో చేత్తో విల్లంబులు పట్టుకొని ఉన్నాడు. గాంధీవము తోడనొక యోగ దండయష్టి, అస్త్రములతోడ కొన్ని దర్భాంకురములు. తపస్సు చేసేటువంటి వాడికి అస్త్రాలతో పని లేదు. ఆత్మరక్షణ కోసం అస్త్రం, లేదా శత్రువులను నిర్జించడం కోసం అస్త్రం. కానీ తపస్సు కోసం దర్భలు తీసుకువెళ్ళాడు. మీ ఇళ్లలో పూజ చేసేటప్పుడు పురోహితుడు దర్భ పట్టుకొస్తాడు. దర్భ లేనిది పూజ లేదమ్మా. దర్భ గొప్పతనం ఎప్పుడైనా చెప్పుకుందాం. కత్తళముతోడ పుండరీకంపుతోలు, ఒక పులితోలు కూడా తీసుకుని వెళ్ళాడు. కింద కూర్చొని మనం అందరం కూడా ఎవరు జపం కింద కూర్చొని చెయ్యం కదా. కాళ్ళు నొప్పులుంటే సరే కుర్చీ మీద కూర్చుంటాం, కానీ కింద మాత్రం కూర్చోం, నేల మీద కూర్చోం. ఖచ్చితంగా కింద ఒక చాప వంటిదో లేకుంటే ఒక పట్ట వంటిదో వేసుకొని కూర్చుంటాం. దాని మీద కూర్చొని జపం చేస్తాం. చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఫలితం మనకే దక్కాలి, భూమిలోకి వెళ్ళిపోకూడదు. ఇది మన నమ్మకం. నిజానికి ఏమీ జరగదు, కానీ శుభ్రత గురించి చెప్పినటువంటి మాట తల్లి. పుండరీకంపుతోలు దాల్చి క్రీడి విరుద్ధపు తపము చేసే. మామూలుగా తపస్సులందరూ చేసేటువంటి పద్ధతిలో కాకుండా ఈయన విరుద్ధపు తపం చేస్తున్నట్ట. తమాషా చేశాడు కవి శ్రీనాథుడు. విరుద్ధపు తపం ఏమీ లేదు. తపస్సు చేసే వాళ్ళందరూ ఒకే పద్ధతిలో తపస్సు చేస్తారు. తమాషా ఏమిటంటే ఈయన ఒంటి మీద తపస్సుకు అనువైనటువంటి దుస్తులు లేవు. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిన్నమ్మ చెప్పింది, బట్టలు విప్పేయి, నార చీరలు కట్టుకో. ఆయన వెళ్ళిపోయాడు, నార చీరలు కట్టుకొచ్చాడు. ఈయనకెవరూ ఆ మాట చెప్పలేదు కాబట్టి ఉన్నవాడు ఉన్నట్టుగానే బయలుదేరాడు. ఒంటి మీద పట్టుపుట్టాలు ఉన్నాయి, కవచం ఉన్నది, గాంధీవం ఉన్నది, వెనకాల అక్షయ తూణీరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పటికీ అలాగే బయలుదేరాడు. తపస్సుకు వెళుతున్న సంగతే మర్చిపోలేదు. దండం తీసుకున్నాడు, కమండలం తీసుకున్నాడు, దర్భాంకురాలు తీసుకున్నాడు, పులితోలు తీసుకున్నాడు, కావలసినటువంటి సంభారాలన్నీ తీసుకునే బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంద్రకీలాద్రి మీదికి వెళ్ళాడు. ఎక్కడుందమ్మా ఇంద్రకీలాద్రి? మన రాష్ట్రంలో ఉంది తల్లి, మన రాష్ట్రంలో ఉంది, విజయవాడలో ఉన్నది ఇంద్రకీలాద్రి. అందుకోసం ఈరోజు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడి కథను నేను మొట్టమొదటి రోజుగా తీసుకున్నాను. సరే, ఏమేమి నియమాలు పాటిస్తూ ఉన్నాడు? మామూలుగా వాళ్ళందరూ కూడా మాంసాహారులైనటువంటి వాళ్ళు, క్షత్రియులు. అలా లేకపోతే వాళ్ళు రాజ్యాన్ని ఏలలేరు. ఒక కాఠిన్యం ఉండాలి శరీరంలో కదా. కానీ తపస్సు చేస్తున్న విషయం స్పృహలో ఉన్నటువంటి వాడు అర్జునుడు. శాకాహారుడు నిర్జితేంద్రియుడు పాషాణాగ్రతల్పుండునై. శాకాహారం మాత్రమే తీసుకోవడం మొదలుపెట్టాడు. కందమూలాలు తీసుకుంటున్నాడు, దుంపలు తీసుకుంటున్నాడు. నిర్జితేంద్రియుడు, ఏ రకమైనటువంటి వేరే
ఊహలు రాకుండా అక్కడ కేవలం తపస్సు ఎవరి కోసమైతే చేస్తున్నాడో ఆ దైవతం గురించినటువంటి ఆలోచన మాత్రమే అతనికి ఉన్నది. పాషాణ అగ్రతల్పుండునై, ఎక్కడ బండలుంటే ఆ బండల మీద పడుకుంటూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి అడవిలో హంసతూలికా తల్పాలు? తపస్సు చేస్తున్నటువంటి వాడు, దీక్షలో ఉన్నటువంటి వాడు గుర్తించవలసినటువంటి అంశం ఇది. నేను దీక్షలో ఉన్నాను అని అనుకున్న తర్వాత ఇంకా సుఖం ఆశించకూడదు. విద్యాతురాణం నసుఖం న నిద్ర అని మన పిల్లలకి ఏసీలో కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్పే అలవాటు అవన్నీ చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో ఏసీ రూములు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. చేయకూడదు. ఏం చేస్తాం మరి? ఈ రోజుకు ఈ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయని చేస్తూ ఉంటాం. ఏసీలో హాయిగా నిద్రపోతారు పిల్లలు. ఉండకూడదు. శరీరానికి కష్టం కలుగుతూ ఉండాలి. శరీరానికి కష్టం కలుగుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, శరీరం దానికి అనుగుణంగా స్పందిస్తుంది. శరీరానికి కష్టం కలుగుతూ ఉంటే మెదడు దానికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కష్టం కలుగుతుందో, అమ్మా అయ్యా మీ చిరంజీవుల యొక్క మెదడు పని చేయడం మొదలు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల మెదడు పని చేయకూడదు అనుకుంటే వాళ్ళని ఏసీలో ఉంచండి. కాళ్లకు కష్టం కలగకూడదు అనుకుంటే బ్రహ్మాండమైనటువంటి మెత్తటి చెప్పులు కొనివ్వండి. శరీరం కష్టపడాలమ్మా, రాటు తేలాలి తల్లి. మెదడు రాటు తేలాలి. శరీర కష్టానికి తగినట్లుగా మెదడు కూడా రాటు తేలాలి. మెదడు కూడా ఆ కష్టానికి సంబంధించినటువంటి స్పందనలు పొందుతూ ఉండాలి. ఒక అనుభవం ఇవ్వాలి శరీరానికి. ఆ అనుభవానికి తగినటువంటివి ప్రతిస్పందన ఎలా మనం ఇవ్వాలి అనేటువంటి ఒక అనుభవాన్ని మన పిల్లలకి ఇచ్చి తీరాలి. అది మనకు భారతం చెప్పేటువంటి సందేశం. ఇక్కడ అర్జునుడు ఆ మాటే చేస్తున్నాడు. పాషాణాగ్ర తల్పుడుగా రాతి మీద పడుకున్నాడు. నిజంగా వాళ్ళు కావాలనుకుంటే హంసతూలికా తల్పాల్లో పండుకుని ఉండేవాడు. ఏమున్నది? భీముడు అన్నా నువ్వు నోరు మూసుకొని ఆ రోజు దుర్యోధనుడిని చంపేసి ఉంటే వాళ్ళే రాజ్యం వెళ్తూ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ధర్మానికి కట్టుబడ్డారు, సత్యానికి కట్టుబడ్డారు. ఈ ధర్మానికి సత్యానికి కట్టుబడ్డారు కాబట్టి ఇన్ని కష్టాలు అనుభవించాలి. అవును, నేను ధర్మదీక్షలో ఉన్నాను, నేను సత్యదీక్షలో ఉన్నాను. ఈ కష్టం వచ్చినా ఎదుర్కొంటాను. ఈ కష్టానికి నా శరీరం భరించేటట్లుగా నేను జీవిస్తాను. ఈ కష్టంలో నేను ఎలా ఉండాలో ఆ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతాను అని నిశ్చయంగా 5 మంది అన్నదమ్ములు భార్యతో సహా అరణ్యవాసం చేయడానికి వచ్చారు. అక్కడ అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. శాకాహారుడు నిర్జితేంద్రియుడు పాషాణాగ్రతల్పుండునై నాకేశ ప్రియనందనుండు సలిపెన్ నానా ప్రకారంబులన్ వాకున్ చిత్తము దేహమున్ సరియక నానా తపశ్చర్యలన్ వ్యాకీర్ణోరగ సింహ భల్లుక లులాయా భీలశైలాటవిన్. ఇప్పుడంటే రోడ్లు వగైరా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పులులు లేవు, సింహాలు లేవు. అర్జునుడు తపస్సు చేసుకునే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి అడవి ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి అది. అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన. ఎటువంటి ఉన్నాయి అక్కడ? సింహం ఉన్నది, భల్లూకం ఉన్నది, పులులు ఉన్నాయి, లులాయాలు ఉన్నాయి. ఆభీలమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి క్రూర మృగాలు ఉన్నటువంటి అడవి కలిగినటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా గొప్పగా కవి చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోవాలమ్మా. వాకున్ చిత్తము దేహమున్. వాక్కు అంటే మాట, చిత్తము అంటే మనస్సు, తర్వాత దేహము అంటే శరీరం. వ్యాస భగవానుడు భాగవతంలో రాశాడమ్మా. నవవిధ భక్తి మార్గాల్లో రాసినటువంటి పద్ధతి ఏమిటి? శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. 29 భక్తి మార్గాల్లో నన్ను పూజించమని భగవానుడు చెప్పాడు. పూజించవచ్చు అని ప్రహ్లాదుడి చేత మనకు చెప్పించాడు. తెలుగులో పోతన్న గారు దానికి ఒక మాట చేర్చారమ్మా. ఏం మాట చేర్చారు? తను హృత్ భాషల సఖ్యమున్. తనువు అంటే శరీరము, హృత్ అంటే మనస్సు లేదా బుద్ధి, భాష వాక్కు. త్రికరణ శుద్ధి అంటారమ్మా దీన్ని. మనో వాక్కు కాయాల ఏకత్వాన్ని సాధించాలి. మీరు ఓం నమశివాయ అన్నారంటే మీ శరీరము శివుడి పాదాల దగ్గర ఉన్నట్లుగా భావించాలి. మీ మనస్సు అందులో శివుడి బొమ్మ కనపడాలి. మీ నోట్లోంచి
ఆ రెండిటికి తగినటువంటి నామం బయటికి రావాలి, ఓం నమ శివాయ అని. త్రికరణ శుద్ధి అంటే అది. తెలుగులో పోతన్న గారు చేసినటువంటి మేలేమిటంటే, వ్యాసుడు ఆ కొంచెం రాశాడు. ఆయన ఏమనుకున్నారు, భక్తి అంటే ఇవన్నీ మూడు కలిసి ఉంటాయిలేమని ఆయన అనుకున్నాడు. కానీ పోతన కాలానికి వచ్చేటప్పటికి భక్తి అంటే ఏమిటేమిటో కబీర్ దాస్ రాశాడు. ఏమని, మాలాతో కర్మే ఫిరై, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, పండాలి, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చేతిలో తిరుగుతుంది. మాలాతో కర్మే ఫిరై, జీభ్ ఫిరై ముఖమాహి, నోట్లో నాలుక కూడా తిరుగుతోంది, నా కళ్ళు మాత్రం ఎక్కడో ఉన్నాయి. అమ్మాయి ఎవరో మంచి అమ్మాయి వస్తుంది. పండరాజు గారి చేతికి బంగారం వాచ్ చేసుకున్నారు. ఇవన్నీ ఇన్ని దృష్టులుంటే ఏం ప్రయోజనం లేదు. మాలాతో కర్మే ఫిరై, జీభ ఫిరై ముఖమాహి, మనువాతో దశదిశి ఫిరై, మనస్సు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతుంది. మధ్యాహ్నం చూసిన సినిమా మీద నా దృష్టి ఉన్నది, లేదా ఇంట్లో మా ఆవిడ రాత్రి చేయబోయే టిఫిన్ మీద నా దృష్టి ఉన్నది, లేదా రేపో మొన్నాడో పనిరాజు గారి ఇంటికి ఏమన్నా పిలిచి మంచి భోజనం పెడతారేమో అని ఆలోచనలో ఉన్నది. ఇన్ని ఆలోచనల్లో ఉంటే మన చేత్తో ఎన్ని తిప్పుతున్నా కూడా ఏమీ ప్రయోజనం లేదు కదా. అందుకనే త్రికరణ శుద్ధి అనేటువంటి మాట పోతన్న గారు ప్రత్యేకంగా చెప్పారమ్మా. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయున్, ఆత్మలో నిరుకయున్. అలా ఆయన 9 భక్తి మార్గాల గురించి చెప్పారు. చివరిలో ఇంకొక మాట చెప్పారు, 9 భక్తి మార్గముల. 9 భక్తి మార్గాలు కలిగి ఉంటే సరిపోతుందా? ఆహా. సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్. కేవలము భక్తి ఉంటే సరిపోదు, మీ ప్రవర్తన కూడా సజ్జనత్వం కలిగి ఉండాలి. మీరు సజ్జనులై ఉండాలి. మీరు సజ్జనులు అయి ఉంటేనే భక్తి మీలో నిలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, సజ్జనులు కాని వాడికి భక్తి నిలబడదు. అది భక్తి కానే కాదు. మీకు త్రికరణ శుద్ధి ఉంటే ఉండొచ్చు కాక, సజ్జనత్వం గనక లేకపోతే, అందుకు రావణాసురుడు అసురుడైనాడు. వాడు పులశ్చ బ్రహ్మ మనవడమ్మ. బ్రాహ్మణ జాతికి అలంకారం కావలసినటువంటి వాడు, వాడికి ఉన్నటువంటి ఒకే ఒక్క దురలవాటు వల్ల, కనబడ్డటువంటి స్త్రీనల్లా చేపట్టడం అనేటువంటిది ఒక దురలవాటు వల్ల శ్రీరాముడు దిగి వచ్చి వాడిని చంపవలసి వచ్చింది. శ్రీరాముడు దిగి వచ్చి చంపవలసి వచ్చిందంటే వాడు ఎంత గొప్పవాడై ఉన్నాడు, వాడు ఎంత త్రికరణ శుద్ధిగా బ్రహ్మను గురించి, ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఆత్మలింగాన్ని సాధించుకోగలిగినటువంటి గొప్పవాడైనాడు. అంత గొప్పవాడు ఒక చిన్న లక్షణం వల్ల చెడ్డవాడయ్యేటప్పటికీ పరమాత్ముడు దిగి రావలసి వచ్చింది, వాడిని చంపవలసి వచ్చింది. వాడి వరాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగిన పద్ధతిలో మానవుడై వచ్చి కపిసైన్యంతో వాడిని సంహరించవలసి వచ్చింది తల్లి. కాబట్టి మనం సజ్జనులై ఉండుట భద్రమంచుదలతున్, సత్యంబు దైత్యోత్తమ అని ఎవరు చెప్పారు? ప్రహ్లాదుడు వాళ్ళ నాయనకు చెప్పాడు. ఆయన కూడా చాలా గొప్ప భక్తుడు. బ్రహ్మను వశం చేసుకున్నటువంటి వాడు, బ్రహ్మను వశం చేసుకొని రకరకాల వరాలు పొందినటువంటి వాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు అంతకంటే గొప్ప భక్తుడు. ఒక్క సజ్జనత్వం వల్ల ఆయన త్రికరణ శుద్ధి లేకపోతే భక్తి ఫలించదమ్మా. భక్తి ఫలించదు. కాబట్టి త్రికరణ శుద్ధి ఉంటేనే వాడి తపస్సు ఫలించింది. అందుకని వాడికి అన్ని వరాలు ఇచ్చాడు బ్రహ్మ. బ్రహ్మ దిగి వచ్చాడంటే మామూలు విషయం కాదు కదా. కానీ ప్రహ్లాదుడు ఆయన దిగి రావాలని కోరుకోలే, ఆయన రక్షణలో ఉండాలని కోరుకున్నాడు, సజ్జనుడుగా ఉండాలని కోరుకున్నాడు. తనతో పాటు తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సజ్జనత్వం కావాలని కోరుకున్నారు. ఇలా సజ్జనత్వం ఉండడం అనేటువంటిది భక్తికి ఒక లక్షణము అని పోతన్న గారు మనకు ప్రత్యేకంగా చెప్పారు. ఇక్కడ ఈరోజు మనం అర్జునుడి గురించి చెప్పుకుంటున్నాం. అర్జునుడు కూడా అలాగే త్రికరణ శుద్ధిగా, ఆయన సజ్జనుడు, అందులో ఏం సందేహం లేదు. భారతదేశం 1000 సంవత్సరాల్లో ఏ ఇతర దేశం మీదికి యుద్ధానికి వెళ్ళలేదమ్మా. వాళ్ళు యుద్ధానికి వస్తే మనల్ని మనం రక్షించుకోవడం కోసం యుద్ధం చేశాం తప్ప మనంతట మనము ఎవరి మీదికి యుద్ధానికి వెళ్ళము. అది సజ్జనత్వము అంటే. మనంతట మనము చాలామంది గాంధీ గారి మాటలను చాలా చెడర్థంగా తీసుకుంటాము. ఒక చెంప చూపిస్తే మీ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని.
ఈ రోజుల్లో ఆ రకమైనటువంటి సూత్రాలు ఫలించవు. ఒక చెంప మీద కొడితే నాయన ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాం, మళ్ళీ కొట్టమని మాత్రం అడగం కదా. విచారణ అయితే చేస్తాం. సజ్జనత్వం ఎక్కడున్నది? వెంటనే కొట్టకుండా ఉండడం మీద ఆధారపడి ఉన్నది. అంటే ఆలోచనాత్మకంగా మనం వ్యవహరిస్తున్నాము అని అర్థం. అలా ఆలోచనాత్మకంగా వ్యవహరించడమే సజ్జనత్వం అంటే. వీలుంటే క్షమించడం. ఈ క్షమ అనేటువంటిది సజ్జనత్వం యొక్క లక్షణం. ఇక్కడ అర్జునుడు సజ్జనుడైనటువంటి వాడు తను మనోవాక్కాయ కర్మల యొక్క ఏకత్వాన్ని సాధించి తపస్సు చేస్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ ఈ తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు దిగి వచ్చాడు. చక్కని వాడవు రే, ఎంత అందగాడివరా నువ్వు. ద్రౌపది అర్జునుడి అందాన్ని చూసి ప్రేమించింది ఆమె. అర్జునుడు అంత అందగాడు. తమాషా ఏమిటంటే వాళ్ళ నాయన ద్రుపదుడు కదా, ద్రుపదుణ్ణి ద్రోణుడు ఓడించి తీసుకురమ్మంటే కట్టేసి తీసుకొచ్చి ముందర నిలబెట్టాడు ద్రుపదుణ్ణి. అర్జునుడు ఆ రోజు చూశాడు, వాడు కట్టేసి ఎదురుగా నిలబెట్టాడని ఆయన అవమానపడలే, నన్ను ఓడించాడే అని అవమానపడలే. చేసుకుంటే ఇట్లాంటి వాడిని అల్లుండి చేసుకోవాలని ఆయన ఆలోచన పొందాడు. దీనికి వెనకలున్నటువంటి వాడిని నేను ఓడించేటువంటి కొడుకును కంటాను, చంపేటువంటి కొడుకును కంటాను అనుకున్నాడు. కానీ ఇటువంటి వాడు నాకు అల్లుడు కావాలని మాత్రం అనుకున్నాడు. అది అర్జునుడి యొక్క బ్రహ్మాండమైనటువంటి అందమైనటువంటి రూపం. అతని నుతింప శక్యమే జయంతు నితమ్ముడు సోయగమ్మునని చేమకూర వెంకటకవి ఎక్కడో రాస్తాడు. ఈసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. చక్కని వాడవు. ఒక వృద్ధ బ్రాహ్మడి వేషంలో వచ్చాడు. ఎవరు? ఇంద్రుడు. వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఏం చేస్తున్నావు నాయనా నువ్వు ఇక్కడ? ఇదంతా ఏందనుకున్నావు? అడవి. ఇట్లాంటి చోట్ల నువ్వు కూర్చొని ఏదో తపస్సు చేయడానికి కూర్చున్నావు. ఒంటి మీద అంతా బ్రహ్మాండమైనటువంటి కవచాలు ఉన్నాయి, కుండలాలు ఉన్నాయి, అలంకారాలన్నీ ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, ఏదో ధనుర్బాణాలు ఉన్నాయి. వీటి వెనకాల పక్కన ఏదో పుండరీక తోలైతే వేసుకున్నావు, కమండలం ఉన్నది, దండం ఉన్నది. కానీ ఆ పక్క అవి ఉన్నాయి, ఈ పక్క ఇవి ఉన్నాయి. ఏమిటిది? వాట్ ఈస్ దిస్? మాకేం అర్థం కావడం లేదు. ఏమిటిది? చక్కని వాడవు, ఎంతయును చల్లని వాడవు, భాగ్యరేఖ పెంపెక్కిన వాడవు. ఇంద్రుడు అన్నటువంటి మాట ఏమన్నా ఎగతాడా? భాగ్యరేఖ పెంపెక్కిన వాడవు. ఈ భాగ్యరేఖ చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉన్నది నీ భాగ్యరేఖ. చాలా గొప్పవాడిపోయేటట్టుగా కనిపిస్తున్నావు. వాళ్ళేమో అరణ్యవాసం చేస్తూ పాపము ఆకులు అలములు తింటూ ఏ రోజు ఎక్కడ ఉండాలనో తెలియక క్షణక్షణానికి ఒక చోటు మారుస్తూ తిరుగుతూ ఉన్నారు అరణ్యవాసం చేస్తూ. ఆ 12 ఏళ్ళు అయిపోగానే ఎక్కడ దాక్కోవాలనో నిశ్చయం చేసుకొని ధనుర్బాణాలు ఎవరికి కనబడకుండా జమ్మి చెట్టు మీద పెట్టేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పనివాడి వేషం వేసుకుని ఆ విరాటరాజు కొలువులో వాళ్ళ అజ్ఞాతవాసం గడిపారు. వాళ్లకు భాగ్యరేఖ ఎక్కడున్నది? కానీ ఆయన అన్నాడు, ఇంద్రుడి ఆశీర్వచనం అది. మంచి పని చేస్తున్నావు నాయన, గుర్తుపెట్టుకోండి. ఎవరి మాటల్లోనూ తల్లి ఒకరి మాట వినపడగానే అందులోని చెడు అర్థమే తీసుకోకూడదు మనం. ఎవరైనా ఏమైనా తమాషాగా ఉందా? ఏంది భాగ్యరేఖ పెంపెక్కినోడు, మా సంగతి చూస్తున్నావు కదా, ఏంది అట్లా మాట్లాడుతున్నావు అనలేదు ఆయన. ఒకసారి అలా చూశాడు, కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నాడు. చక్కని వాడవెంతయును చల్లని వాడవు, భాగ్యరేఖ పెంపెక్కిన వాడవు, ఈ విపినమెక్కడా? ఈ అడవి ఎక్కడయ్యా? ఇంత గొప్ప అడవిలో నీ సుకుమారత గుణం బెక్కడ? నువ్వు ధనుర్బాణాలు వేసి నీ శరీరం గట్టిపడి ఉండవచ్చు, కాళ్లకు చెప్పులు వేసుకొని ఉండవచ్చు, కానీ మామూలు రాసబాటల్లో నడవడానికి అలవాటు పడ్డవాడివి నువ్వు. మనం తార్ రోడ్డు మీద నడవడానికి అలవాటు పడ్డామమ్మా. తార్ రోడ్డు మీద చెప్పులు తీసేసి నడిస్తే మన గొప్పతనం బయటకు వస్తుంది. నా వల్ల మాత్రం కాదు, నా కాళ్ళకు బొబ్బలు వస్తాయి. నాకు సలహా ఇస్తుంటారే, నువ్వు చెప్పులు వేసుకొని నడుస్తున్నావు, తార్ రోడ్డు మీద చెప్పులు లేకుండా నడు. నా వల్ల కాదయా, నేను వచ్చిన లాభం రానిమ్మని నేను చెబుతూ ఉంటాను. ఎందుకనంటే నాకు అలవాటు పోయింది. కానీ ఇంకా ఇది ఏ అడవిలోనే తిరుపతి కొండ మీదకి మెట్లు వేశారు కాబట్టి ఏదో ఎక్కుకుంటూ వెళుతున్నాం. తిరుపతి కొండ మీదకి మెట్లు లేకుండా ఎక్కమన్నారనుకోండి, బుక్కరాయ సముద్రం కొండ ఎక్కలేము, తిరుపతి దాకా అవసరం లేదు. ఇప్పుడు ఏదో పాపం మెట్లు ఏర్పాటు చేశారు, వాళ్ళ దయ వల్ల మనం మెట్లు ఎక్కగలుగుతున్నాం. మెట్లు ఏమనుకోండి, ఆ రాళ్ల మధ్యన ముళ్ళ మధ్యన
పల్లేరుగాయల మధ్యన మన కాళ్ళు పెట్టి ముందరికి అడుగు వేయడం అనేటువంటిది అంత తేలికైన పని కాదు తల్లి. కర్ణాటక నుంచి శివభక్తులు శ్రీశైలానికి నడుచుకుంటూ వెళుతూ ఉంటారమ్మా. వాళ్ళ ఓర్మికి నమస్కారం. చిన్న విషయం కాదు తల్లి. మనస్సులో కాళ్ళకి చెప్పులు ఉండవు. మేము కారులో వెళుతూ ఉంటాం, వాళ్ళేమో నడుస్తూ వస్తుంటారు. చూస్తేనేమో కాళ్ళకి చెప్పులు ఉండవు. ఎన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు కర్ణాటక నుంచి. అది భక్తి. శివుడి మీద భక్తి అంటే అది. నీ భారత గుణం బెక్కడ ఘోర వీర తపము ఈ ఎల ప్రాయమునందు చేయునే అక్కట ఎవరైనా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇట్లాంటి తపస్సు చేస్తాడా? ఏదో మీ ఊర్లోనే చేసుకో, లేదా మీ ఊరు బయట చేసుకో, లేదా నువ్వున్న చోటే చేసుకో. ఇక్కడికి వచ్చి ఇంద్రకీలాద్రి ఎక్కి ఇట్లాంటి తపస్సు చేయాలా? నువ్వు అవసరం లేదయ్యా. అకృతాత్ముడవు ఈ ఒకరుండు తప్పగని, ఎవరో నీ పోటీ బుద్ధి లేనివాడు తప్ప ఇట్లాంటి తిక్క పని ఇంకెవడు చేయడు అని ఆయన తిడుతూ ఉన్నాడు. అదేమిటి, ధనుర్బాణాలు ఒక పక్క పట్టుకొని ఉన్నావు, దండక మండలాలు ఇంకో చేత పట్టుకొని ఉన్నావు. ఈ భద్రాకృతి నిన్ను చూస్తూ ఉంటే నర్తనశాలలో ఎన్టీ రామారావు ఒకసారి ఊహించుకోండి. చివరిలో ఏనుంగు నెక్కి పెక్కే నింగులు ఎరుగడరా పద్యం చెప్పినప్పుడు ఎట్లా ఉన్నాడు అర్జునుడు. అటువంటి భద్రాకృతి, ఈ భద్రాకృతి మహాభుజయుగంబు ఈ దీర్ఘకోదండము ఈ ఆభీలత్వము ఒకండొకండ భువనైకాధ్యక్షతా హేతువే లాభం బాత్మదలంచి చేసేదొకో. అంటే ఏదో పెద్ద ప్లానే ఉంది నువ్వు చేస్తున్న దాని వెనకాల. అంటే ఈ రాజ్య అధికారం కోరి చేస్తున్నావా నువ్వు ఈ తపస్సు? ఉండవచ్చుగాక. సరే, తపస్సు అంటే చేస్తూ ఉన్నావు, బాగానే ఉంది. ఈశ్వరుని గూర్చి చేసేదవేని లెస్స. ఎదుగో తపస్సు చేసేది ఏదైనా ఉంటే ఈశ్వరుడి గురించి చేస్తున్నావు అనుకో, అది చాలా మంచిది. లేదా మాధవుని గూర్చి చేసిన మాకు హితవు. అంటే మాకు కూడా నువ్వు మాధవుడి గురించి, విష్ణుమూర్తి గురించి చేసావనుకో తపస్సు, మాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. నువ్వు తపస్సు చేస్తున్నావు, నేను కూడా వీలుంటే ఈ పక్కన కూర్చొని నేను తపస్సు చేస్తానంటే ఇద్దరము మాధవుడి గురించి తపస్సు చేస్తున్నాం. బ్రహ్మ గూర్చి చేసిన నది ప్రార్థ్యతరము. లేదు, పూర్వులందరూ కూడా మొట్టమొదటి బ్రహ్మ గురించే తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళకు విష్ణుమూర్తి మీద, ఈశ్వరుడి మీద అంత తొందరగా వరాలు ఇస్తాడని నమ్మకం లేదు. అందరూ బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందుతూ ఉండేటువంటి వాళ్ళు. అందుకని బ్రహ్మ గురించి చేస్తే సరే, అది కూడా మంచిదే. తగునే ఇలా వజ్రధరు గూర్చి తపము చేయ. ఎవరైనా సరే ఇంద్రుడి గురించి తపస్సు చేస్తారా? నువ్వు చూస్తూ ఉంటే, నువ్వు చేస్తున్నటువంటి మంత్రపాఠం చూస్తూ ఉంటే, నువ్వు చేస్తున్నటువంటి దర్భలను ఉపయోగించి నువ్వు చేస్తున్నటువంటి తపస్సు చేస్తూ ఉంటే నాకు అర్థమవుతున్నది నువ్వు ఇంద్రుడి గురించి తపస్సు చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఏ బుద్ధి ఉన్నవాడైనా త్రిమూర్తుల్లో ఎవరో ఒకరిని గురించి తపస్సు చేస్తారు, కానీ ఈ ఇంద్రుడి గురించి ఎవరైనా తపస్సు చేస్తారా? చీ 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 అని ఎంత చెప్పినా వినలేదు. మాట్లాడుతున్నాడు. ఈయన ఏకాగ్రత మాత్రం చెదరకుండా ఇంద్రుడి గురించే తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇంద్రుడి ఇంకా లాభం లేదు, వీడి ఏకాగ్రతను మనం భంగం చేయలేమనుకొని ఎదురుగా వచ్చి నిలబడి, నాయనా నీ తపోబలం, ఏకాగ్రత ఎంత గట్టివో తేల్చుకోవడం కోసం నేను చిన్న పరీక్ష చేశాను. నేనే ఇంద్రుణ్ణి, నా అంశతో నువ్వు జన్మించావు, నీకోసమే వచ్చాను నేను. నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలో నువ్వు చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు. నువ్వు ఎందుకోసం చేస్తున్నావో నాకు తెలుసు. కానీ నువ్వు తపస్సు చేయవలసింది నా గురించి కాదు. భీష్మ గురు కర్ణ కృపులు అనిర్భేద్య బలులు. రేపొద్దున యుద్ధం వస్తే వీళ్ళంతా నీకు గురువులు. భీష్ముడు తాత, గురువు. ద్రోణాచార్యుడు నీకు చాలా ప్రియమైనటువంటి గురువు. కృపుడు ఇంకొక తాత, ద్రోణుడి కంటే ముందు చదువు చెప్పినటువంటి వాడు. వాళ్ళు అనిర్భేద్య బలులు. వాళ్ళని ఓడించేటువంటి వాడు భూమి మీద లేడు. ద్రౌణి భూరిశ్రవో భగదత్త శల్య సైంధవులు పేరుగలవారు. అశ్వత్థామ, ద్రౌణి అంటే ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ, భూరిశ్రవుడు, భగదత్తులు
వీళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వీరాధి వీరులు. అంటే ఒకరే వేల సైన్యాన్ని చంపగలిగినటువంటి శక్తిమంతులు వాళ్ళు. వీళ్ళందరూ కూడా శల్య సైంధవులు పేరు గలవారు. శల్యుడు సైంధవుడు కూడా చాలా గొప్ప యోధులు వాళ్ళు. సమర జయము, నీకేం కావాలి? యుద్ధం వస్తే నువ్వు జయించడం కావాలి కదా. సమర జయము శంభు కృపలేక యభంగి సంభవించు. పిచ్చివాడా, ఇంద్రుడి గురించి కాదు నువ్వు చేయవలసినటువంటి తపస్సు. ఎప్పుడైనా సరే సమర విజయం కావాలి అంటే నువ్వు చేయవలసినటువంటి తపస్సు శివుడి గురించి, శంభుడి గురించి, శంకరుడి గురించి తపస్సు చేయాలి. అటువంటి శంకరుడి గురించి తపస్సు చేస్తేనే నీకు విజయం లభిస్తుంది. ఎందుకంటే నీ ముందు రేపొద్దున నిలబడేటువంటి వాళ్ళు ఒక పక్క భీష్ముడు నిలబడతాడు, ఒక పక్క ద్రోణుడు నిలబడతాడు. ఎంతమంది నన్ను ఎదుర్కొంటావు నువ్వు? వాళ్ళని ఎదుర్కోవాలి. దానికి తగినటువంటి అస్త్ర సంపదను, శస్త్ర సంపదను నువ్వు సాధించుకోవాలి అంటే నువ్వు ఈశ్వరుని గురించే తపస్సు చేయాలి. ఓం నమః శివాయ చెప్పండి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అమ్మా, శివుడు అటువంటి దైవతం. మనకు ఎక్కడైనా ఒక పోటీ వచ్చిందంటే ఆ పోటీలో మనకు విజయం సాధించాలంటే అర్జునుడంతటి వాడికి ఇంద్రుడంతటి వాడు చెప్పినటువంటి మాట ఏమిటి? నువ్వు శివుడి గురించి తపస్సు చెయ్యి అని చెప్పాడు. శివుడు ఎలాంటి వాడు? ముక్కంటి అరపది మోముల వేలుపు. ముక్కంటి, 3 కళ్ళు కలిగినటువంటి వాడు. అరపది పది సగం. అరపది మోముల వేలుపు, 5 ముఖాలుంటాయి ఆయనకు. మినుసిగ దయ్యంబు మిత్తి గొంగ. మిన్ను అంటే ఆకాశము. ఆకాశమంతటి జుట్టు ఉన్నటువంటి వాట ఆయన. ఆకాశం ఎంత ఉన్నది? ఆకాశం, గగనం, శూన్యం. మనకి ఆకాశాన్ని కొలవడానికి మన దగ్గర ప్రమాణాలు లేవు. తమాషా ఏంటంటే ఇంత పెద్ద ఆకాశంలోనే ఈ గ్రహాలన్నీ, ఈ నక్షత్రాలన్నీ, ఈ పాలపుంతలన్నీ ఉన్నాయి. మరి ఆకాశం ఎంత పెద్దది? అది ఎంత పెద్దదో ఆయన జుట్టు అంత పెద్దది. మిను సిగ దయ్యంబు, తెలుగులో దయ్యము అంటే సంస్కృతంలో దైవము అని అర్థం. మిత్తి గొంగ, మృత్యువు అనేటువంటిది ఎవరికైనా భయపడుతుంది అంటే అది ఒక్క పరమేశ్వరుడికే. పరమేశ్వరుడి వైపు తల తిప్పి కూడా చూడదట అది. ఆయన వైపు తల తిప్పి చూస్తే, ఆయన భక్తుల వైపు తల తిప్పి చూసేటువంటి ధైర్యం కూడా చేయనటువంటిది మృత్యుదేవత. మృత్యుదేవత తన కర్తవ్యం తాను నిర్వహిస్తుంది. అది కూడా శివుని అనుజ్ఞతోనే. అందుకే మనకు సామెత పుట్టుకొచ్చింది, శివునాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని. గట్టు విల్తుడు, ఆయనకు విల్లు. ఆయన పినాకపాణి. పినాకము అనేటువంటిది ఆయన యొక్క విల్లు. దానికి ఆయన త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు మేరు పర్వతం విల్లుగా వచ్చింది. గట్టు అంటే తెలుగులో కొండ అని అర్థం. గరకంఠుడు, నల్లగా ఉండేటువంటి కంఠం కలిగినటువంటి వాడు ఆయన. బ్రహ్మాండమైనటువంటి తెల్లటి తేజోవంతుడైనటువంటి వాడు. ఇక్కడ మాత్రం నల్లగా ఉంటుంది ఆయనకు, తెలుసు కదా మీకు. మిక్కిలి కంటి దేవర, మామూలుగా మనందరికీ 2 కళ్ళు ఉంటాయి, ఆయనకు మాత్రం 3 ఉంటాయి. బేసి కంటి వేల్పు. 3 ఎందుకు ఉండాలి? 4 ఎందుకు ఉండకూడదు? ఉండవు, 3 ఉంటాయి. 3 ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. వలి మలల్లుడు. వలి అంటే చలి, మల అంటే కొండ. చలి పుట్టేటువంటి కొండ ఏది? హిమవన్నగము, హిమవత్ పర్వతము. హిమవంతుడు ఆయన యొక్క మామ, ఆయన కల్లుడిన. వలి మలల్లుడు మిన్ను వాక తాలుపు. మిన్ను అంటే ఆకాశము, వాక అంటే నది. ఆకాశంలో ఉండే నది ఏమిటి? గంగాదేవి. ఆ గంగాదేవి ఎక్కడున్నది? ఆయన తలలో ఉన్నది. కొండ వీటి జంగము, అక్కడ కైలాసంలో ఉంటాడు, కైలాస పర్వతంలో ఉంటాడు ఆయన.
కైలాస పర్వతంలో ఉండి జంగము తమాషా పర్వతం మొత్తం ఆయందే, కైలాసం మొత్తం ఆయందే. కైలాసంలో ఎవరైనా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి, కానీ ఆయన మాత్రం భవతి భిక్షాందేహి అని చెప్పి భిక్షాటనం చేసి జీవించేటువంటి స్వామి. ఆయన భిక్షాటనం ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి. ఆయన బిచ్చగాడు కాదమ్మా, ఆయన అవసరార్థం చేస్తాడు భిక్షాటనం. కానీ ఉంచవృత్తి ద్వారా ఎంత సరళమైనటువంటి జీవితం అమ్మా స్వామిది. ఆయనేమో క్షీరాబ్ధిలో బ్రహ్మాండమైనటువంటి ఆదిశేషుడి పడక మీద లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటే కాళ్ళు జాపుకొని యోగ నిద్రలో కళ్ళు మూసుకొని అరమోడ్పు కన్నులతో ప్రపంచాన్ని మొత్తాన్ని చూస్తుంటూ ఊరికే ఉండడు. ఆయన కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాడు, శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. శివుడు విష్ణువు ఇద్దరూ కూడా పరస్పర ఆధారభూతులైనటువంటి దైవతాలు. శివుడంటే మాధవుడు, మాధవుడంటే శివుడు. శివస్య హృదయం విష్ణోహ, విష్ణోస్య హృదయం శివ. ఇద్దరికీ ఒకరి మనస్సులో ఒకరికి ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుందమ్మా. అది వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం. వాళ్ళిద్దరూ కలిసి జగదంబను ధ్యానిస్తూ ఉంటారు. అది గుజ్జువేల్పు తండ్రి. ఆయన పిల్లవాడెవరు? గుజ్జువేల్పు మన స్వామి గణపతి, వినాయకుడి తండ్రి ఆయన. వలరాజు సూడు, వలరాజు సూడు. వలరాజు అంటే ఎవరు? మన్మథుడు. మన్మథుడు యొక్క శత్రువు. సూడు అంటే శత్రువు. ఈ పదాలన్నీ కూడా తెలుగు పదాలు. మనం తమాషా ఏమిటంటే తెలుగు మర్చిపోయినాం. తెలుగు మర్చిపోయి సంస్కృత పదాల మీద, కన్నడ పదాల మీద, పారసీ పదాల మీద, ఇంగ్లీషు పదాల మీద మీ ఫాదర్ నేమ్ ఏమిటి, మీ నాన్నగారి పేరేమిటని అడగొచ్చు కదా. యువర్ ఫాదర్స్ గుడ్ నేమ్ ప్లీజ్. మీ పేరేమిటి అని అడగడానికి కూడా ఇదొక దౌర్భాగ్యం. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. అంతటిదాకా తెలుగులో మాట్లాడుతూ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగేస్తాము. అదొక దౌర్భాగ్యం. మనం తెలుగు మాట్లాడలేము. మాట్లాడితే మనకు తెలుగు ఇంగ్లీష్ రాదనో లేకుంటే చిన్నతనమనో అనుకునేటువంటి ఒక దుస్థితి మన సమాజంలో ఉన్నది. ఇవన్నీ తెలుగు పదాలే. ఒకప్పుడు అంటే ఒక 500 ఏళ్ల కిందట ఈ పదాలే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. జక్కుల రేని చెలికాడు. జక్కులు అంటే యక్షులు. యక్షుల యొక్క రాజు కుబేరుడు. కుబేరుడు యొక్క మిత్రుడు చెలికాడు. బూచుల ఎకిమీడు. బూచి అంటే బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. ఎవరు బూచి అంటే? మనం పిల్లలు అన్నం తినకపోతే చిన్నపిల్ల అదుగో అని కళ్ళు ఇలా చేసేటప్పటికి ఆమెదో ఎదురుగా లేనటువంటి బూచిని దర్శించినటువంటి అనుభూతిని ఆ చంటి పిల్లకు కలుగజేసి ఇంత 2 మెతుకులు తినిపించేటువంటి తల్లి అమ్మ. ఎంత పరమేశ్వరుడు దాగి ఉన్నాడమ్మా తల్లిలో. అంత గొప్పదమ్మా తల్లి. అటువంటి తల్లి చూపించేటువంటి బూచి ప్రమథ గణాలు అని మనం పిలుచుకునేటువంటి శివుడి యొక్క అనుచర గణం. బూచుల ఎకిమీడు అంటే రాజు. అదేదో గౌతమిపుత్ర శాతకర్ణి ఏదో సినిమాలో పాట ఉంది, ఓ ఎకిమీడా అని ఓ పాట వస్తుంది చూసారా. ఎకిమీడా అంటే ఓ రాజా అని అర్థం. పునుక తాల్పు. మనం అమ్మమ్మలు నాయనమ్మలు పుట్టినటువంటి పిల్లవాడికి పుణుక మీద ఇంత నూనె రాయవే అని కోడలికి చెబుతూ ఉంటారు. అవునా? పుణుక అంటే ఇది వెనక్కి తిప్పితే వచ్చేటువంటి కపాలపు గిన్నె. ఆ కపాలపు గిన్నెలో ఆయన బిచ్చం ఎత్తుకుంటాడమ్మా. అంత సరళమైనటువంటి జీవితం అయింది. మనకు కొంచెం అసహ్యంగా ఉండవచ్చు. ఉండేది శ్మశానంలో ఉంటాడు పాపం ఆయన. మరి ఏం చేస్తాము? శ్మశానంలో ఆయనకు దొరికేటువంటి పాత్ర వంటి పదార్థం అదే. కానీ ఆయనను తక్కువగా చూడడానికి ఎటువంటి అవకాశము మనకు లేదమ్మా. ఎప్పుడూ అట్లా అనుకోవడానికి వీళ్ళే. విషపు మేతరి. ఆయన విషపు మేతరి కాకపోతే ఈరోజు మనమంతా బ్రతికి ఉండేవాళ్ళం కాదమ్మా. ఏదో శాపవశాత్తు అన్నీ పోయి సముద్రంలో పడితే సముద్రాన్ని మధిస్తే, సరే ఆ కథ అంతా మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. సముద్రాన్ని మధిస్తే మొట్టమొదట వచ్చింది ఏమిటి అమ్మా? విషం వచ్చింది తల్లి మొట్టమొదట. ఏం రాలా. వాళ్ళు అమృతం కోసం చేస్తే విషం వచ్చింది.
విషం వస్తే ఎక్కడికి పరిగెత్తారు? ఎక్కడి వాళ్ళు అక్కడ ఇసిరి పారేసి పరిగెత్తిపోయినారు. ఆయన కింద అది పట్టుకొని నిలబడి ఉన్నాడు విష్ణుమూర్తి తాబేలు రూపంలో. అది కాస్త మునిగిపోతున్నదని. అది కొనసాగాలంటే విషం కాస్త ఎవరో ఒకరు అక్కడి నుంచి తీసేయాలి. ఎవరు తీసేయాలి? దిక్కెవరు? విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? బ్రహ్మ ఇక్కడ అయిపు లేడు. ఆయన మార్గాలు వెతుకుతున్నాడు. ఏం చేస్తే ఇది జరుగుతుందా అని. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారయ్యా, ఇది జరుగుతోంది, అక్కడ వచ్చింది అంటే ఆమె ఒక్కసారి భార్య పక్క చూశాట. ఏం చేయమంటావు అని. పక్కన అమ్మవారు అన్నదట ఆమె. పోతన్న గారు ఈ సందర్భాన్ని ఎంత గొప్పగా వర్ణిస్తాడో. విషపు మేతరి ఎట్లా అయినాడు ఆయన వెళ్ళి ఆ చేతిలోకి ఆ విషాన్ని మొత్తాన్ని ఇలా తీసుకున్నాడు, నోట్లోకి తీసుకున్నాడు. మృంగడివాడు విభుండని మృంగడిది గరళమనియు. విషం తినమని ఎవరైనా భర్తకు చెప్తారమ్మా? మనం ఎవరైనా ధైర్యం చేయగలుగుతామా? భార్య కానీ భర్త కానీ పరస్పరం ఒకరికొకరు విషం ఇచ్చుకుంటామా? అమ్మ అంత ధైర్యం చేయలేం. ఆమె చేసింది. కానీ మృంగడివాడు విభుండని తెలుసు ఆమెకు. నా మొగుడు విషం తినబోతున్నాడు. అయితే ఏమిటి? మృంగడిదియు గరళమని. ఆయన ఏం పాయసం తాగడం లేదు, విషం తింటున్నాడు. ఇంకా మేలని ప్రజకున్. అది బయట ఉంటే ప్రజలందరికీ క్షేమం కాదు. అందువల్ల దాన్ని అక్కడి నుంచి తొలగించాలి. బయట ఎక్కడున్నా సరే దానివల్ల అపకారం జరుగుతుంది. కాబట్టి మింగేయి అని భర్తకు చెప్పింది. మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ. ఎంత గొప్ప తల్లి ఆమె! సర్వమంగళ ఆమె పేరు గౌరీదేవి, ఆమె పేరు పార్వతి, ఆమె పేరు ఉమా, ఆమె పేరు శాంకరి, ఆమె పేరు భవాని. ఎన్ని పేర్లతో మీరు సహస్రం పెట్టుకొని పూజిస్తూ ఉంటారు తల్లి. అందువల్ల ఆమె మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. అమ్మా, మన వివాహ విధి అంత గొప్పది తల్లి. మంగళసూత్రం అనేటువంటిది మన పెళ్ళిళ్ళలో మొదట లేదమ్మా. రాను ఋషులు ఏర్పరిచినటువంటి ఆచారం మంగళసూత్రం కట్టడం అనేటువంటిది. ఆ మంగళసూత్రం కట్టించుకున్నటువంటి తల్లి, నా మెడలో మంగళసూత్రం కట్టావు నువ్వు, ఈ మంగళసూత్రాన్ని నమ్ముకొని నేను నిత్యం తపస్సు చేస్తూ ఉన్నాను. నా తపస్సు ఎప్పుడూ కూడా వృధా పోదు. ఆ తపస్సు నన్ను రక్షిస్తుంది, నా భర్తను రక్షిస్తుంది అనేటువంటి మంగళసూత్రం మీద ఉన్నటువంటి తపో బలం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజు ఆమె చేసినటువంటి పని వల్ల అమ్మా ఈ రోజంతా మనం బ్రతికి ఉన్నాం. ఆ శివుడి గొంతు కాస్త నల్లనైంది. ఆయనకు తెలుసు. ఆయన మింగలేదు, దాన్ని కంఠంలో నిలబెట్టేశాడు. ఎందుకని? లోపల 7-14 లోకాలు ఉన్నాయి, ఈ ప్రపంచాలన్నీ ఉన్నాయి. ఆ విషయం ఇక్కడ బయట వాళ్ళు చచ్చిపోకూడదు అనుకొని లోపలికి పంపిస్తే అక్కడికి పోయి మనమంతా చచ్చిపోతాం. అందుకని అక్కడ నిలబెట్టేశాడు. అయితే ఆ విషం యొక్క ప్రభావం ఆ శరీరం మీద చూపడం వల్ల అక్కడ నల్లగా మారింది. ఆయన విషపు మేతరి అయినాడు. విషాన్ని కూడా భయపడకుండా తిన్నటువంటి, మన కోసం విషాన్ని భయపడకుండా తిన్నటువంటి భార్యను ఒక మాట అడిగి, భార్య అంగీకారం మీద భార్య భర్తలు వాళ్ళు ఎలా ఉండాలో మనకు చెప్పేటువంటి ఆది దంపతులమ్మ పార్వతీ పరమేశ్వరు. అలా చేసినటువంటి విషపు మేతరి జన్నంపు వేటగాడు. జన్నము అంటే యజ్ఞం, వేటగాడు ధ్వంసం చేసినటువంటి వాడు. దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. మనం ఈ 7 రోజుల్లో ఈ కథలన్నీ చెప్పుకుంటాం. బుడుత నెలతాల్పు అంటే చంద్రుణ్ణి పైన ధరించినటువంటి వాడు. వెలియాలపోతు రౌతు. ఆలపోతు ఆలు అంటే ఆవులు, ఆలపోతు అంటే ఎద్దు, వెలి ఆలపోతు అంటే తెల్లటి ఎద్దు, రౌతు తెల్లటి నంది వాహనం కలిగినటువంటి వాడు. నాగభవదాఖ్యలొప్పు అంధక విపక్ష. అంధకుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి ఆ పరమశివుణ్ణి గురించి తపస్సు చెయ్యి నాయనా నువ్వు అని ఇంద్రుడు తన కుమారుడైనటువంటి అర్జునుడికి చెప్పాడు. కళాభ్యాం
మీకందరికీ వచ్చమ్మా విన్నాము. నేను ఈ మాట పణిరాజు గారు పాపం మా ప్రసాద్తో చెప్పంపిస్తే నేను భయపడ్డా. ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఉంటారు ప్రసాద్ అక్కడ. సౌందర్యలహరి కంఠోపాఠం, శివానందలహరి కంఠోపాఠం, స్తోత్రాలన్నీ కంఠోపాఠం, శివసహస్రం కూడా వచ్చునో ఏమో మీకందరికీ. ఈ భారత భాగవత రామాయణాలన్నీ మీరందరూ చదివి 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 ఎవడో వాడు వచ్చేవాడు చూద్దాం రాని ఛాలెంజ్ బస్తీమే సవాల్ అని ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. అందుకని మీకు అందరికీ ముందు నమస్కారం పెట్టేసుకున్నామా. నేను చెప్పబోయేది ఇది. అందుకనే ఈ శివానంద లహరిలో శంకర భగవత్పాదులు చేసినటువంటి సౌందర్య లహరి కానివ్వండి, శివానంద లహరి కానివ్వండి, మనందరికీ కూడా జ్ఞానం ప్రసాదించడానికి చేశారమ్మ. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. కళాభ్యాం అమ్మా, విష్ణుమూర్తి ఒక్కడు కనిపిస్తాడు తల్లి, బ్రహ్మ ఒక్కడు కనిపిస్తాడు, సరస్వతీదేవి ఒక్కటి కనిపిస్తుంది, లక్ష్మీదేవి ఒక్కటి కనిపిస్తుంది, పార్వతీ పరమేశ్వర్లు ఒక్కరు ఎప్పుడూ కనిపించరమ్మా. ఇస్తే దర్శనం ఇద్దరిస్తారు. అట్లా ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళకు అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళ అర్ధనారీశ్వరులు కాబట్టి. వాగర్ధావివ సంపృక్తౌ కాళిదాసు రాశాడు. వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అమ్మా అని నేను ఒక మాట అంటే, నేను ఎవరిని పిలిచానో ఆ పదము దానిలో ఉండేటువంటి అర్థము రెండూ కూడా మీకు అందుతాయి. పణిరాజు గారు అన్నాను అనుకోండి, నేను మా రామయ్య గారిని పిలిచినట్టు కాదు, మా ప్రసాద్ని పిలిచినట్టు కాదు, పణిరాజు గారినే పిలిచినట్టు. ఎందుకని? పణిరాజ్ అనేటువంటి ఆ 4 అక్షరాలలోనూ ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వము, ఒక ఆకారము, ఒక మానుషత్వము ఉన్నటువంటి మనిషి ఇక్కడ ఉన్నాడు. ఆయన పలుకుతాడు, మిగిలిన వాళ్ళు ఎవరూ పలకరు. అంటే ఒక పదానికి దానికి ఉండేటువంటి అర్థానికి ఎలాగైతే విడదీయలేనటువంటి సంబంధం ఉంటుందో, ఈరోజు మీ అందరికీ నమస్కారము అన్నాను అనుకోండి, మీ అందరి పట్ల నేను గౌరవాన్ని ప్రకటించినట్లు కదా. ఈ వాక్యానికి దానిలో ఉండేటువంటి అర్థానికి ఏ రకమైతే సంబంధం ఉన్నదో, ఏ రకంగా అయితే అవి విడదీయలేనంతగా కలిసిపోయి ఉంటాయో, అలా పార్వతీ పరమేశ్వరులు కలిసిపోయి ఉంటారటమ్మా అర్ధనారీశ్వర తత్వంలో. అందుకని వాళ్ళు భార్యాభర్తలుగా ఆది దంపతులను పేరు తెచ్చుకున్నారమ్మా. అందుకని వాళ్ళందరినీ మనం ఈరోజు ఇక్కడ కలిసి కూర్చొని మనం పూజించుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఆ శివుడికి పూజ చేసుకుంటూ ఉన్నాం, ఆ తల్లిని పూజిస్తూ ఉన్నాం. ఆయనతో పాటుగా నారాయణమూర్తిని, విష్ణుమూర్తిని కూడా పూజ చేసుకుంటూ ఉన్నాం. కార్తీక మాసం అనేటువంటిది ఇద్దరికీ అయినటువంటి నెలగా మనం పూజలు చేస్తాం. శివుడికి పూజలు చేసేవాళ్ళు శివుడికి చేస్తారు. కార్తీక సోమవారం అనేటువంటిది శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి కార్తీక సోమవారాల్లో మనం దీపం జ్యోతి ప్రజ్వలనం చేసి శివుడి పట్ల అమ్మవారి పట్ల కాదు, అర్ధనారీశ్వరుడి పట్ల, ఆ ఉమాశంకరుల పట్ల, పార్వతీ పరమేశ్వరుల పట్ల మనం భక్తిని ప్రకటించుకుంటూ ఉంటాం. అందుకని అలా పార్వతీ పరమేశ్వరులు విడదీయరానటువంటి జంట. ఆ జంట మనందరికీ కూడా ఆదర్శం కావాలి. కళాభ్యాం హ్రీంకారాసన గర్భిత నలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంవాసిని. కదా అమ్మా, నువ్వెవరు? ఇవన్నీ పైన ఉండేటువంటివన్నీ నువ్వే. ఇంకా ఏమిటి నువ్వు? పరాత్పరుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క కళ నువ్వే తల్లి అని అమ్మవారికి చెబుతూ ఉన్నాము. వాళ్ళిద్దరూ పరస్పర ఆశ్లిష్టమైనటువంటి కలగలిగినటువంటి వాళ్ళు. ఇందాక చెప్పుకున్నాం, నవ శివాభ్యాం నవ యౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కళ. అమ్మ, భార్యాభర్తలు కూడా ఒకరికొకరు కళగా మిగలాల తల్లి. సౌందర్యలహరిలో మొట్టమొదటి మాట ఏమిటి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివ శక్త్యాయుక్తో యది భవతి. శివుడనేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు శక్తి కలిసి ఉండడం చేత మాత్రమే కదలడానికి యోగ్యత కలిగినటువంటి వాడు అని ఎవరు చెప్పారమ్మా? శంకరులు చెప్పారు. మీరు నేను చెప్పుకున్నటువంటి మాట కాదు. అందుకని వాళ్ళిద్దరూ కూడా రెండు కళలు, కళాభ్యాం. మన ఎదురుగా రెండు మెరుపులు మెరుస్తూ ఉంటే ఆ రెండు మెరుపులు ఒక్క మెరుపుగా మనం చూడగలుగుతాం. రెండు మెరుపులు ఉన్నాయి అక్కడ, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. చూడాలంకృత శశి కళాభ్యాం. ఇద్దరి తలల మీద కూడా చంద్రవంకలు ఉన్నాయి. నిజ తపఫలాభ్యాం. పార్వతి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిందమ్మా. ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిందమ్మా. అట్లాగే ఆయన కూడా ఆమె కోసం తపస్సు చేశాడు. చివరి రోజున మనం పార్వతీ కళ్యాణం చెప్పుకుందాం. ఆ రోజున ఎవరి కోసం తపస్సు చేశారో, ఎవరి కోసం ఏం చేశారో మనం చెప్పుకుందాం. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. ఇద్దరు అనుగ్రహిస్తారటమ్మా. ఇంకా వేరే దేవుడు ఎందుకు తల్లి మనకు? ఒకరొకరుగా అనుగ్రహించేటువంటి దేవుడితో మనకేం పని ఉన్నదమ్మా? ఇద్దరు ఒకచోట నిలబడి అర్ధనారీశ్వరుడుగా ఉండి రెండు దయలు మన మీద ప్రకటించేటువంటి దేవుణ్ణి ప్రార్థించాలి. కానీ అటువంటి దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు, అటువంటి దేవుడు బోళాశంకరుడైనప్పుడు, ఆ బోళాశంకరుడి పక్కన అమ్మవారు అర్ధనారీశ్వరిగా ఉన్నప్పుడు, అటువంటి తల్లులు తండ్రి ఇద్దరూ కలిసి ఆది దంపతులుగా జగత పితరౌ వందే అంటే ఈ ప్రపంచానికే వాళ్ళు పితరౌ, తల్లి తండ్రి అని పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటే ఇంకొక దేవుడి దగ్గరికి మనం వెళ్తామా అమ్మా? అక్కర్లేదు తల్లి. కార్తీక మాసమే కాదు, నిత్యము ఆయన్ని ఎప్పుడూ ఆయన్ని స్మరిస్తూ ఉండండి. ఓం నమః శివాయ చెప్పుకుంటూ ఉండండి. స్తోత్రాలు చేసుకుంటూ ఉండండి. మీకు ఓపిక లేదు, ఓం నమః శివాయ కూర్చొని చేసుకుంటూ ఉండండి. చాలు, మనకు ముక్తి లభిస్తుంది. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం. మనం తలిస్తే మన మనస్సులో పుట్టేటువంటి వాడు ఆ శివుడు. మనం అనుకుంటే మన మనస్సులో పుట్టేటువంటిది ఆ తల్లి. ఆనంద స్ఫురదనుభవాభ్యాం. మనకు కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదమ్మా. శివుడిని గురించి ధ్యానిస్తూ ఉంటే, శివుడి గురించి వింటూ ఉంటే, శివుడిని గురించి ధ్యానిస్తూ ఉంటే, శివనామ జపం చేస్తూ ఉంటే, శివుడి స్తోత్రం చేస్తూ ఉంటే, శివుడి కీర్తనం చేస్తూ ఉంటే, శివకథలు శ్రవణం చేస్తూ ఉంటే మనకు కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. అటువంటి ఆనందాన్ని మనకు కలిగించేటువంటి ఆ ఆది దంపతులకు నతిరియం. తల వంచి నమస్కారం చేయండి అమ్మా. నతి అంటే నమస్కారము. ఇదిగో నమస్కరిస్తున్నాం స్వామి. కళ్ళు మూసుకోండి, శివుణ్ణి ధ్యానించండి, శివుణ్ణి మనసులో నిలబెట్టుకోండి, ఓం నమః శివాయ అనుకోండి. ఆ తల్లి పక్కన ఉన్నట్టుగా భావించండి. ఈయన ఇలా అంటూ ఉన్నాడు, ఆమె ఇలా అంటూ ఉన్నది. రెండు వైపులా మనకు రెండు చేతులు మనల్ని ఆశీర్వదిస్తున్నాయమ్మ అర్ధనారీశ్వర తత్వంలో. అటువంటి అర్ధనారీశ్వర తత్వంలో మనల్ని ఎప్పుడూ ఆశీర్వదించేటువంటి ఆ పరమాత్మను గురించి తపస్సు చెయ్యి అని ఇంద్రుడు అర్జునుడికి చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఇంద్రుడు వచ్చి అర్జునుడికి నాయన శివుడి గురించి తపస్సు చేయమన్నాడు. శివుడి గురించి అర్జునుడు తపస్సు ఎలా చేశాడో రేపు తెలుసుకుందాం. భసితోద్ధూళిత నిర్మలావయవుడున్. మనం పూజకు వచ్చేటప్పుడు స్నానం చేసి వస్తాం. నేను కొంచెంలో ముగిస్తాను ఫణిరాజు గారు. స్నానం చేసి వస్తాం. కానీ ఇప్పుడు అడవిలో అంత ఎక్కడ నీళ్లు దొరకని, ఆహారం దొరకని, మనకు రెగ్యులర్గా హీటరు, గీజరు ఇట్లాంటివి దొరకనటువంటి స్థితిలో అక్కడ ఏదో పారుతున్నటువంటి నీళ్లలోనో నిలబడి ఉన్నటువంటి మడుగులోనో ఎక్కడో మనం స్నానం చేయాలి. అలా చేయడం వీలు కాకపోతే స్నానాలు రకరకాలు చెప్పారు. మట్టితో కూడా, భస్మంతో కూడా స్నానం చేయవచ్చు. భస్మం గొప్పతనం ఇంకో రోజు చెప్పుకుందాం. భసితోద్ధూళిత నిర్మలావయవుడున్ పంచాక్షరీ సంతతాభ్యసన వ్యాప్తి పరాయణుండును. గుర్తుపెట్టుకోండి, ఓం నమః శివాయ నిత్యం జపిస్తూ ఉన్నాడు అర్జునుడు. శివధ్యానానుసంధాతయున్ మసృణ స్నిగ్ధ తరక్షు చర్మమయ కంధాభద్రపీఠుండునై
అసమస్థేమ కిరీటి పాశుపత దీక్షారంభమున్ గైకొనెన్. పాశుపతాస్త్రం సంపాదించడము అనేటువంటి దీక్షను మనసులో పెట్టుకొని శివుడి కోసం అర్జునుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈ తపస్సు ఏ రకంగా పరిణమిస్తుంది అన్నటువంటిది రేపు తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.